చికెన్ 65 తయారీ చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకొని అందులో కచ్చాపచ్చా దంచేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కారం పొడి వేసుకొని మీకు టేస్ట్కి నచ్చినంత మీరు ఎంత తింటారో అంత జ్యూస్ వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ రుచికి అనుసారంగా వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా వేయండి. నేనైతే 2 ప్యాకెట్స్ వేసాను. ఆ తర్వాత కార్న్ ఫ్లవర్ వేయండి. అక్కడ కొత్తిమీర వేసి మంచిగా నీట్గా చేతితో కలిపేసుకోండి. మంచిగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఇంకా మంచిగా నీట్గా కలిపేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ప్యాన్ పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేసి ఇలా ముక్కలు అందులో వేసి ఫ్రై చేసేసుకుంటే మనకు గుమగుమలాడే చికెన్ 65 రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇలా బయటికి తీసేసుకొని టేస్టీ టేస్టీ చికెన్ 65 రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.